గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు మార్కెట్ ఈ విధంగా చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవీ క్లోజ్ 24,870లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 24,949లో ఏర్పడింది. హై చూసినట్లయితే మనకు 25,021 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుండి ఈ మా 25,021 నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. అది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ 24,200 పిఈను మరియు ఈ 24,600 సి అని యాడ్ చేయడం జరిగింది. ఈ 24,600 సి ఒకసారి గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. దీంట్లో మనకు నిన్నటి క్లోజింగ్, ఇది మార్కెట్ అనేది హైలో ఏర్పడింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, నిన్నటి క్లోజింగ్ మీద ఎప్పుడైతే బ్రేక్ అయినప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని బ్రేక్ చేయనంత వరకు మాత్రం మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ తర్వాత మనకు ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మనకు ఎప్పుడైతే ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది మూమెంటం తీసుకుంటుందో ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. చూసినట్లయితే మనకు 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ 23 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసినట్లయితే నిన్నటి ఎప్పుడైతే మార్కెట్ అనేది రిజెక్ట్ అయిందో అక్కడ నుండి మనకు మళ్ళీ హై నుండి ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఓకేనా, ఇక్కడ నుండి మనకు కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఇది ఎక్కడైతే ఈరోజు సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుందో మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఎప్పుడైతే డే హైకి వెళ్ళిందో ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీని మీద మనకు నిలబడలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఎక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది, కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు ఈరోజు సిఈలో జరిగింది. ఇదే విధంగా ఒకసారి మనం పీని కూడా గమనిద్దాం. ఈ 24,200 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు నిన్న క్లోజింగ్. మనకు ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మారిందో దీని మీద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది మన పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడ రాక మనకు ఈరోజు నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ దాకా ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది తప్ప లేకుంటే ఇది మనకు కిందికి వచ్చే ఛాన్సే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు 915 క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే దీని మీద ఎటువంటి క్యాండిల్ ఏర్పడలేదు, మళ్ళీ మనకు డౌన్ అయింది. ఎప్పుడైతే మనకు సి అనేది మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చిందో ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ సి అనేది ఎక్కడైతే మన కింద నిన్నటి క్లోజింగ్ అనే 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఇది డౌన్ సైడ్గా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు, మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేసిందో ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ డే హై నుంచి మళ్ళీ అది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుని ఈ విధంగా ఇక్కడ మూమెంటం తీసుకుని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇది ఇక్కడ క్లోజింగ్ అవ్వడం జరిగింది. ఈరోజు పీఈలో మెయిన్గా మనకు ఈ సీఈలు పీఈల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఆడేసుకున్న సీఈలు ఏ విధంగా ఉందో పీఈలు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ సీఈలు గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 25,100 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక 915 క్యాండిల్ చాలా పెద్దగా ఏర్పడింది. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇది దీని మీదకి వెళ్ళింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఈ క్యాండిల్ నుంచి మనం ఎటువంటి భయపడిన అవసరం లేదు. మనకు మెయిన్ సి ఏ విధంగా మూమెంటం తీసుకుందో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ నుంచి మళ్ళీ 15 సపోర్ట్ తీసుకుందో ఇది 30 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడెక్కడింది మనకు 50 రూపాయల దగ్గర వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయలకు మళ్ళీ చివరిగా లాస్ట్ మూమెంట్లో మనకి డౌన్ అయినా కూడా ఇది మళ్ళీ 30 రూపాయల నుండి ఇది మనకు మళ్ళీ ఇది 42 రూపాయలకు రావడం జరిగింది ఈరోజు. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,000 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ మార్కెట్ హైలో ఏర్పడడం వల్ల ఇది ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఇది ఎంత క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకుంది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 86 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకు నిఫ్టీ అనేది మనకు సి అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకున్న కంచి మళ్ళీ 56 రూపాయల నుండి మళ్ళీ ఇది 94 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 79 రూపాయల నుండి మళ్ళీ ఇది
రూ. 90 తర్వాత చివరిగా చూసినట్లయితే మనకు రూ. 64 నుండి మళ్ళీ ఇది రూ. 82 మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి రూ. 60 నుండి ఇది మళ్ళీ మనకు రూ. 75లో క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే మనం ఈ 25,050 అనేది సి కూడా ఒకసారి గమనిద్దాం. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది డౌన్ కావడం జరిగింది. ఇక్కడికి రూ. 49 నుండి మళ్ళీ ఇది రూ. 64 తర్వాత మళ్ళీ ఇది రూ. 41 రావడం జరిగింది డౌన్లో. మళ్ళీ ఇక్కడైతే మనకు మెయిన్ సి అనేది సపోర్ట్ తీసుకుంది. రూ. 41 నుండి మనకు రూ. 70 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా పెరిగేటప్పుడు మనం డ్రాప్ చేయని అవసరం లేదు. ఎందుకనంటే మనం ఆడియేసుకున్న పీని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పీ చూడండి, ఇక్కడ పీ చూడండి. ఎప్పుడైతే ఈ మార్కెట్ అనేది ఇక్కడ నుండి మనకు ఇక్కడ దీన్ని బ్రేక్ చేసిందో మళ్ళీ ఇటువంటి మనకు స్టెప్ అనేది ఏర్పంత వరకు ఇది మనకు దానిలోనే ఉండొచ్చు. అంతగానో వెంబడి ఎగ్జిట్ కావాలి అవసరం లేదు. ఎప్పుడైతే మళ్ళీ ఇది డబుల్ బాటమ్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుంటుందో అప్పుడు మాత్రమే మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మనకి టైం చూడండి, ఇక్కడ 11:43 నుంచి మనకు మొత్తం డౌన్ కావడం జరిగింది. అర్థమవుతుందా. ఇక్కడ దాకా ఇది 1 గంట దాకా ఇది మనకు. అదేవిధంగా మనం సీలో కూడా మనం వెంబడి ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. మనకు ఇక్కడ ఇది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 11:43 ఇక్కడ. ఓకే చూడండి, ఇక్కడి నుంచి మనం మూమెంటం తీసుకుంది. మనం ఎప్పుడైతే అది క్రాస్ అయిందో మనకు అది మెయిన్ పీఈలో ఇక్కడి నుంచి మనం మూమెంటం తీసుకొని ఇది రూ. 50 నుండి ఎక్కడికి వెళ్ళింది మనకు 69-70 దాకా వెళ్ళడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకోవాలి తప్ప ఎంబడి ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. ఓకే. ఆ తర్వాత అదేవిధంగా మనం ఒకసారి యాడ్ చేసుకున్న పీఈలు కూడా ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం పీఈలు గమనించినట్లయితే ఈ 24,900 పీ అనేది ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది మనకు రూ. 119 నుండి ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే 915 క్యాండిల్ బ్రేక్ అయిందో మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రూ. 55 నుండి మళ్ళీ మూమెంటం తీసుకునేది రూ. 82 వెళ్ళింది. ఆ తర్వాత ఇదంతా డౌన్ అయింది. మళ్ళీ రూ. 34 నుండి మళ్ళీ ఇది రూ. 45 చివరిగా ఇది మళ్ళీ రూ. 36 నుండి మళ్ళీ ఇది రూ. 44 వెళ్ళడం జరిగింది. ఇదంతా దీంట్లో మనకు ఎంత డౌన్ అయిపోయింది ఇదంతా మనకు. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,950 పీ అనేది ఇది కూడా గమనిద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. తర్వాత ఇక్కడ రావడం జరిగింది రూ. 73 దాకా. రూ. 73 నుండి ఇది మనకు రూ. 108. ఆ తర్వాత మళ్ళీ చివరిగా చూసినట్లయితే రూ. 49 నుండి ఇది మనకు రూ. 62 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది రూ. 53 నుండి ఇది మనకు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఈ 25,000 ఒకసారి పీ గమనిద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఆ తర్వాత 915 క్యాండిల్ ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 99 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది రూ. 138 వెళ్ళింది. ఇదంతా దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం లేదు. ఎప్పుడైతే మనకు యూ షేప్ అనేది మనకు అప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రం బై చేసుకోవాలి తప్ప ఇది ఇక్కడ పడింది కదా మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంటుందని ఎట్టి పరిస్థితుల్లో మనం బై చేయకూడదు. లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడైతే మళ్ళీ ఇది ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది మనకు మెయిన్ పీని మనం అబ్జర్వ్ చేసి ఇది మనకు రూ. 65 నుండి ఇది రూ. 89 మళ్ళీ ఇది రూ. 71 నుండి మళ్ళీ ఇది రూ. 80 వెళ్ళడం జరిగింది ఈరోజు. ఈ విధంగా ఈరోజు మండే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. థ్యాంక్ యూ.